వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష కేటీఆర్ గారు, మీరు ప్రశ్న అడిగితేనే మీకు అవకాశం ఇస్తాం, లేదు మీరు జవాబులు మొత్తం డిస్కషన్లకు వస్తా అంటే వద్దు. క్వశ్చన్ మంత్రి గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష, తమరి ద్వారా సుమారు ఒక 22-23 మంది ఈ పేదోళ్లకు సంబంధించిన ఇళ్లకు సంబంధించిన విషయాల గురించి అనేక ప్రశ్నలు అడగడం జరిగింది అధ్యక్ష. దాంట్లో గౌరవ సభ్యులు వెంకటరామరెడ్డి గారు, రామారావు పవర్ గారు, పాల్వాయి హరీష్ గారు, దానం నాగేంద్ర గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, సంజన్న, పాయల శంకర్ గారు, రామదాస్ నాయక్ గారు, వంశీ కృష్ణ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, వివేకానందన్న, సామేలన్న, రాజ్ ఠాకర్ గారు, యశస్విని రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి గారు, లక్ష్మారెడ్డి అన్న, కౌశిక్ రెడ్డి గారు, ఎంఐఎం సోదరులు మొయినుద్దీన్ గారు, నాగరాజు గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, సూర్యనారాయణ గారు, ఆదినారాయణ గారు, విజయరామారావు గారు, ఈ గౌరవ సభ్యులందరూ అనేక అంశాలు, ఇళ్లకు సంబంధించిన అంశాల గురించి ప్రధానంగా క్వశ్చన్ ఆనాటి ప్రభుత్వం ప్రారంభించిన 2 బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన అంశాలతో మొదలెట్టి తదుపరి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉందో ఆ ఇళ్లకు సంబంధించిన కార్యక్రమాల గురించి కూడా అనేక ప్రశ్నలు అడగటం జరిగింది అధ్యక్ష. నాకు గుర్తున్నంత వరకు, నేను నోట్ చేసుకున్నంత వరకు గౌరవ సభ్యులందరికీ ఈ సభలో లేని రాష్ట్రంలో ఉండే నిరుపేదలందరికీ కూడా అర్థమయ్యే విధంగా స్పష్టంగా కొన్ని విషయాలను మీ ద్వారా తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష. ప్రధానంగా ఇక్కడ మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు అధ్యక్ష. ఈ ఇళ్ల అంశానికి వచ్చినప్పుడు, ఒకటి, రాష్ట్ర విభజన జరగక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లకి ఒక శానిటరీ ఆనాడు వచ్చింది అధ్యక్ష. దానికి సంబంధించిన అంశం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలోని అప్పటి 10 జిల్లాలు, ఇప్పుడు 23 జిల్లాల్లో సుమారు 21 లక్ష ఇళ్లు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి పేదవాడి మనసులో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇళ్ళిచ్చిన ఘనత ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వానికి అధ్యక్ష. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఏదైతే పరిపాలించినప్పుడు సుమారు ఇందాక నేను చెప్పినట్లు సుమారు 2 లక్షల పైచిలకు శాంక్షన్ ఇచ్చి, ఆ శాంక్షన్ ఇచ్చిన దాంట్లో ఇందాక కేటీఆర్ గారు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగారు, నేను 1,00,000 ఇళ్ళు హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో కట్టాము అన్నది. దాంట్లో 1,00,000 ఇళ్లకు శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. ఈ 1,00,000 ఇళ్లలో సుమారు 70,861 ఇళ్ళు మౌలిక వసతులు కొన్ని పూర్తి చేయకుండా ఫుల్ ప్లెడ్జ్లో అన్ని డోర్లు, స్లాబులు కంప్లీట్ చేశారు అధ్యక్ష. 21,838 ఇళ్ళు పిల్లర్స్తో కానీ స్లాబులేసీలు కానీ వివిధ స్థాయిలో, ఇందాక మిత్రులు అడిగినట్లు వివిధ స్థాయిల్లో 21,000 ఇళ్ళు అసంపూర్తిగా పూర్తయి ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో భాగమే కంటోన్మెంట్ కానీ
జూబ్లీ హిల్స్ లో కొన్ని కానీ వివిధ ప్రాంతాల్లో ఇందాక వివేకన్న కూడా చెప్పారు. గౌరవ సభ్యులు సీనన్న అడిగినట్లు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇటుకైనా మీరు 2BHKకి పెట్టారా అని వారు ప్రశ్నించినందుకు నేను సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ GHMC పరిధిలోని ఈ 26,000 ఇళ్ళు ఏవైతే అసంపూర్తిగా కంప్లీట్ అయ్యాయో దాంట్లో 738 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసి నా చేతుల మీదనే కంటోన్మెంట్ ఇళ్లు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అంతేకాదు వివేకన్న గారు చెప్పినట్లు వారి నియోజకవర్గంలో కూడా కొన్ని చాలా స్పీడ్లో వాటిని కూడా పూర్తి చేసే విధంగా బేషజాలకు పోకుండా ఏదైతే ఆనాటి ప్రభుత్వం GHMC పరిధిలో సుమారు 92,000 ఇళ్ళు, అందుట్లో 62,000 ఇళ్ళు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి కొన్ని మౌలిక వసతులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తి చేయాలని ఆ దిశలో పయనిస్తున్నాం అధ్యక్ష. దీనికి సంబంధించిన దాంట్లో ఈ బెనిఫిషరీని సెలక్షన్ చేసిన దాంట్లో కూడా గౌరవ సభ్యులు కూడా గమనించాలి. ఏదైతే ఎలక్షన్కి ముందు మొన్న 2023 ఎలక్షన్కి ముందు కొద్ది నెలల ముందు ఈ 2BHK ఇళ్ళని లాటరీ సిస్టమో ఇతరత్రో వాళ్ళు ఫైనలైజేషన్ చేశారు అధ్యక్ష. సుమారు 23,500 ఇళ్ళు చివరి కొన్ని నెలల ముందు ఇచ్చిన వాటిలలో ఇప్పటికీ 12,000 ఇళ్ళు పైగా దాన్ని ఆక్యుపై చేసుకోవటం లేదు అధ్యక్ష. బెనిఫిషరీస్ వచ్చి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. దీన్ని నేను అనేది కొల్లూరు ప్రాంతం కానీ, అది సంగారెడ్డి జిల్లా కానీ, ఇటు మేడ్చల్ జిల్లా కానీ, ఇటు రంగారెడ్డి జిల్లా కానీ, ఈ జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఏవైతే అవుట్కట్స్ లో 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో 2BHKల నాడు కట్టిన వాటిలలో శాంక్షన్ చేసిన ఎలకేషన్ బెనిఫిషరీని ఫైనల్ చేసిన సుమారు 12,000 పైచీలకు ఇప్పటికీ వారు వెళ్ళి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ఒక్కటే, ఇందాక వివేక్ గారు కూడా చెప్పారు. ప్రధానమైన కారణం ఒక్కటే, ఎవరైతే ఆ పేదవాళ్ళు వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఎప్పుడో తరతరాల నుంచి ఇదే పట్టణంలో నివసిస్తూ పొట్టకూటి కోసం వారు ఆ జీవనోపాధి కోసం నివసించే ప్రాంతంలో అయితేనే వాళ్ళు ఉండగలుగుతున్నారు. లేకపోతే అంత దూరంలో మనం ఇల్లిస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాని కారణంగా ఈ 12,000 కానీ 12,500 ఇళ్ళు కానీ దాన్ని ఆ బెనిఫిషరీస్ ఫైనల్ చేసుకోలేకుండా ఉన్నారు అధ్యక్ష. గడిచిన ఒక నెల రోజులలో 3 సార్లు ఉన్నతాధికారులు, ఈ 4 కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రి గారు, స్థానిక మంత్రి గారు ముఖ్యులతో 3 పర్యాయాలు రివ్యూ చేశాను అధ్యక్ష. ఏవైతే ఈ 2BHKలు కంప్లీట్ అయి మౌలిక వసతులతో ఏవేవి పెండింగ్ ఉన్నాయి, అదే రకంగా ఆ మౌలిక వసతులకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, కంప్లీట్ అయిన వాటిని ఫైనలైజేషన్ బెనిఫిషరీని ఫైనలైజేషన్ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి, బెనిఫిషరీని ఫైనల్ చేసిన ఎంతమంది ఉండటం లేదని లిస్టు తెప్పించుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ 12,000, 12,500 మంది ఎవరైతే బెనిఫిషరీస్ ని ఫైనల్ చేశారో వారందరికీ కూడా 2 months లో మీరు మీ ఇళ్లలో వచ్చి నివసించకపోతే నెక్స్ట్ బెనిఫిషరీకి ఇవ్వటం జరుగుద్దని కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దీంట్లో 6,500 మందే స్పందించారు అధ్యక్ష ఇప్పటి వరకు. ఆ స్పందించిన దాంట్లో సుమారు 4,000 మంది మాకు దూర ప్రాంతం ఉండటం వల్ల మా ఇంటికి మేము నివసించే మీరు ఇచ్చిన ఇంటికి మాకు నిత్యము పనుండే మా పనులు చేసే ప్రాంతానికి దూరము ఉండటం కారణం చేత మేము అక్కడ ఉండలేకపోతున్నామని కొన్ని సమాధానాలు వచ్చాయి అధ్యక్ష. దీన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరైతే బెనిఫిషరీని ఫైనల్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఒక 2 months ఎక్స్టెన్షన్ ఇచ్చాము అధ్యక్ష పీరియడ్. వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే సరే, లేకపోతే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేసిన ఏరియాకి పరిసర ప్రాంతాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వారికి ఇవ్వాలని కూడా ప్రభుత్వం
ఆ విధంగా ఆలోచిస్తుంది అధ్యక్ష. తప్పకుండా వాటిని ఖాళీగా ఉంచితే వాటిలో వివిధ రకాలైన ఇందాక మిత్రులు చెప్పినట్లు అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని ఖాళీగా ఉంచొద్దని ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. ఈ 99 డేస్కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో రోజులు ఉందో ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం వీటిని విత్ ఇన్ ది టైంలో ఎవరైతే నివసించిన వారి ఇళ్ళు కానీ అదే రకంగా కొత్తగా అలొకేషన్ చేయాల్సిన వాళ్ళ ఇళ్ళు కానీ తప్పకుండా పూర్తి చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు 2017లో మౌలిక వసతుల కోసం సంబంధించిన ఎస్టిమేట్లు శాంక్షన్స్ ఆనాటి ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన కారణంగా రిజెక్ట్ చేసిన కారణంగా ఒక జీవో ఇచ్చి మౌలిక వసతులకి అలొకేషన్ లేని కారణంగా చాలా కాలనీలు సుమారుగా 80 ప్రదేశాల్లో మౌలిక వసతులకు డబ్బు అవసరం ఉందని 784 కోట్లు శాంక్షన్ చేసిన అధ్యక్ష. ఈ 784 కోట్లలో ఇప్పటికే 432 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా ఈ 784 తోడు నాకు తెలిసి ఇంకా 220 కోట్లు అవసరం ఉండేటట్లుంది అధ్యక్ష. ఎంత ఖర్చు అయినా ఆనాటి ప్రభుత్వము చేపట్టిన ఆ 2 BHKలన్నిటినీ పూర్తి చేసి బెనిఫిషరీని నిజమైన బెనిఫిషరీ ఇందాక మిత్రులు అడుగుతున్నారు L1 L2 L3 L1కి డెఫినేషను పూరిల్లుండి స్థలం ఉంటే దాన్ని L1 కింద ట్రీట్ చేశాం అధ్యక్ష. L2 ఇళ్ల స్థలం లేని వారిని LT కింద చేశాం అధ్యక్ష. L3లో పూరిల్లు కాకుండా రేకుల షెడ్ లాంటి ఉన్న వాటిని L3 అనుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ప్రభుత్వం మొదటి విడత ఏదైతే 4.5 లక్షలు శాంక్షన్ చేసి ప్రతి నియోజకవర్గానికి 3,500 చెంచులందరికీ 12,000 ఇళ్ళు, దాంతోపాటు ట్రైబల్ ITDA ప్రాంతంలోని నియోజకవర్గాలకు అదనంగా 1000 నుంచి 1,200 ఇళ్ళు ఇచ్చాం అధ్యక్ష. ఇవి కాకుండా ఇంకా ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్లో వివిధ కారణాలుగా నష్టపోయిన వాళ్ళకి ప్రతి నియోజకవర్గం అవసరాన్ని బట్టి 10, 20, 30 ఇళ్ళు కూడా ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. రమారమి నాకు తెలిసి ఏది కొత్త శాంక్షన్లో ఇక 2 BH సెకండ్ పార్ట్లో చెప్తాను అధ్యక్ష. ఈ 2 BHకి సంబంధించిన దాంట్లో షాపుల విషయం గురించి కూడా అడగటం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏదైతే మనం లీజుకి ఇచ్చినప్పుడు లీజుకి ఇచ్చింది నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చూస్తున్నాను కాబట్టి ఎప్పుడో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి లీజుకి ఇచ్చిన ల్యాండ్లలో ఆ లీజు డబ్బులు కూడా కట్టని పరిస్థితి ఈనాడు మనం చూస్తున్నాం అధ్యక్ష. లీజు కట్టరు, దాన్ని ఖాళీ చేయరు. ఖాళీ చేయమంటే కోర్టు నుంచి ఒక స్టే పట్టుకొస్తారు అధ్యక్ష. ఈ రకంగా ప్రభుత్వ భూములు అయ్యుండి కూడా ప్రభుత్వానికి ఉపయోగపడకుండా ఉండి కూడా కనీసం ఆ నామినల్ రెంటలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే షాపులకు సంబంధించిన దాంట్లో ఓపెన్ ఆక్షన్ ద్వారా వచ్చిన డబ్బుని ఆ సంఘం ఏదైతే ఆ అపార్ట్మెంట్కు సంబంధించిన యూనియన్ పక్షాన అదే రకంగా ఆ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారితో జాయింట్ అకౌంట్తో ఆ డబ్బులు డిపాజిట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. డిపాజిట్ చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఇతరత్ర ఆ అసోసియేషన్ వాడుకునే విధంగా ఒక జీవోని సర్క్యులర్ని ఇష్యూ చేశాం అధ్యక్ష. ఆ విధంగా ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక్క GHMC పరిధిలోనే కాదు రాష్ట్రంలో ఇలా షాపులు ఏవైతే ఆనాడు 2 BHKలో కట్టారో వాటన్నిటికీ తప్పకుండా వాటిని కంప్లీట్ చేసి ఆ వచ్చిన డబ్బు ప్రభుత్వం వాడుకోదు అధ్యక్ష. కలెక్టర్ అకౌంట్లో పెట్టం అధ్యక్ష. కేవలం ఆ అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షులు అక్కడుండే మున్సిపాలిటీ ఆరు గ్రామ సర్పంచి వీళ్ళ జాయింట్ అకౌంట్లో పెట్టి ఆ ఇంట్రెస్ట్ని దాని మెయింటెనెన్స్ కోసం వాడే విధంగా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే అన్కంప్లీటెడ్ ఉన్నాయి అధ్యక్ష రాష్ట్రంలో ఈ 2 BHKకి సంబంధించినవి ఈ అన్కంప్లీటెడ్ వాటిని పాత కాంట్రాక్టర్లు విల్లింగ్ ఉంటే అదే రేట్లతో కంప్లీట్ చేస్తే
వారికి పేమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అలా కాని పక్షంలో బెనిఫిషరీస్ కూడా ఈ 99 డేస్ ప్రోగ్రాంలోనే కంప్లీట్ కాకపోయినా బెనిఫిషరీని ఫైనలైజేషన్ చేస్తాం అధ్యక్ష. చేసి వారి ఆధ్వర్యంలోనే ఏదైతే గతంలో పేమెంట్ జరిగిందో పేమెంట్ పోను మిగిలిన డబ్బులు వారి అకౌంట్లకి క్రెడిట్ చేసి ఆ బ్యాలెన్స్ వర్క్ ని పూర్తి చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. ఆ రకంగా ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇందాక సభ్యులు కొంతమంది అడిగారు ఇందిరమ్మ కమిటీ గురించి, సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్ల గురించి అడిగారు. చాలా స్పష్టంగా ఆ ఇందిరమ్మ కమిటీ జీవోలో స్పష్టంగా చెప్పాము అధ్యక్ష. సర్పంచ్ అనేవాళ్ళు ఏ పార్టీ ఉన్నా పార్టీలకు అతీతంగా సర్పంచ్ అంటే ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు కాబట్టి ఆ ఇందిరమ్మ కమిటీకి అధ్యక్షుడు ఆ సర్పంచే అవుతాడు అధ్యక్ష. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ పార్టీలకు అతీతంగా అనేక పర్యాయాలు చెప్పినా మళ్ళీ చెప్తున్నాం, ప్రభుత్వం నుంచి ఏ రకమైన సూచనలు ఆదేశాలు లేవధ్యక్ష. నిరుపేదలు ఎవరైతే ఉంటారో ఆ నిరుపేదలకు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. అదే రకంగా సర్పంచులు ఇచ్చిన దాన్ని ఫైనలైజేషన్ ముందే చేయరు అధ్యక్ష. సర్పంచి ఆ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఫైనల్ చేసిన దాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఇస్తారు అధ్యక్ష. గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెట్టింగ్ చేసిన తర్వాతనే ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఫైనలైజేషన్ చేస్తాడు అధ్యక్ష. ఇందిరమ్మ కమిటీలో సర్పంచ్ ఏ పార్టీ వ్యక్తి ఉన్నా, కౌన్సిలర్ ఏ పార్టీ వ్యక్తి ఉన్నా ఆ వ్యక్తులు ఫైనలైజ్ చేసిన లిస్టుని గౌరవ కలెక్టర్ గారు వెట్ చేసిన తర్వాత, గౌరవ కలెక్టర్ గారు సిగ్నేచర్ చేసిన తర్వాత గౌరవ ఇన్ఛార్జి మంత్రి ఆ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా మిత్రులు జిహెచ్ఎంసీ పరిధిని గురించి కూడా అడుగుతున్నారు. సభ్యులు లేరు కాబట్టి అక్కడ ఆల్రెడీ ప్రతి డివిజన్ కి కార్పొరేషన్ కి ఒక వ్యక్తి ఆల్రెడీ అఫీషియల్ ఉన్నాడు అధ్యక్ష. అతని ద్వారానే ఆ ఇందిరమ్మ కమిటీ నుంచి గౌరవ కలెక్టర్ గారికి వెళ్తుంది అధ్యక్ష. వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు వెట్టింగ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి రోల్ కూడా ఏమి ఉండదన్న. సరే పరిశీలిస్తాం అధ్యక్ష. దీన్ని తప్పకుండా దాన్ని కూడా పరిశీలించి ఎమ్మెల్యేలు కూడా పెడితే బాగుంటుందని ప్రతిపక్ష మిత్రులు అడుగుతున్నారు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే 2BHKకి సంబంధించినవి ఉన్నాయో, ఎక్కడ ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి వివిధ స్థాయిలో హోల్డ్ అయి ఉన్నాయో అటువంటి వాటిని పాత ఏజెన్సీలు ముందుకొస్తే ఆ పాత రేట్లతో వాళ్ళతో కట్టిపీయటం జరుగుద్ది అధ్యక్ష. వాళ్ళు ముందుకు రాని పక్షంలో బెనిఫిషరీని ఫైనల్ చేస్తాము, బెనిఫిషరీకి బ్యాలెన్స్ డబ్బులు ఇస్తాము, వారి ఖాతాలో జమ చేస్తాము. వారి ద్వారానే ఆ బ్యాలెన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే విధంగా ఆదేశాలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇక మూడో పార్ట్ ఇందిరమ్మ ఇళ్ళు మొదటి విడత ఇచ్చాం అధ్యక్ష. మొదటి విడత ఇచ్చిన దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక చెప్పినట్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. నాకు తెలిసి ఈ మార్చి 31వ తారీఖు నాటికి 1,12,000 ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 1,12,000 ఇళ్ళు పూర్తి కాబోతున్నాయి అధ్యక్ష. ఇవి కాకుండా వివిధ దశల్లో ఉన్నాయి. మళ్ళీ జూన్ నాటికి మళ్ళీ 1,00,000 పూర్తవుతుంది అధ్యక్ష. తప్పకుండా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, సహచర మంత్రులు కానీ అనేక పర్యాయాలు చెప్పాం అధ్యక్ష. ప్రతి పేదవాడికి, అర్హులైన పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. రెండో విడత కూడా ఇందాక రాజేష్ రెడ్డి గారు అడిగారు. రెండో విడత కూడా రేపు ఏప్రిల్ నెలాఖరికి మే మొదటి వారంలో
రెండో విడత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం అధ్యక్ష. ఇది సభలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇంకా కొంతమంది మిత్రులు ఎక్కడో ఒక దగ్గర సంజయ్ అనుకుంటాను విలేకరులకు ఏదో కట్టించాము ఇళ్ళు అని అన్నాడు. తప్పకుండా అది కూడా పరిశీలించి అటువంటి అంశాలన్నిటినీ పాజిటివ్గానే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరుగుద్ది అధ్యక్ష. చివరిగా మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఒక్కటే, అదే రకంగా మీరే పక్కకు వచ్చి అడిగారు కదన్నా, హుజూరాబాద్తో పాటు అనేక నియోజకవర్గాల్లో జగిత్యాల ఉన్నది, హుజూరాబాద్ ఉన్నది, చాలా ప్రాంతాల్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో పూర్తయినా కాకపోయినా బెనిఫిషరీని ఫైనల్ చేస్తాం. పెండింగ్ వర్క్లు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూర్తి చేసి ఆ నిరుపేదలకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేపడతాం అధ్యక్ష. ఈ L1, L2, L3 అంశం ఏదైతే ఉందో L3లో ఉన్న వాళ్ళు L1కి శాంక్షన్ అయి కొన్ని పెండింగ్ ఉన్నాయంటున్నారు అధ్యక్ష. అదే రకంగా గతంలో ఇందిరమ్మ బిల్లు తీసుకొని కొన్ని అసంపూర్తిగా కట్టున్నాయి అధ్యక్ష. అదే రకంగా గత ప్రభుత్వం ఎన్నికల ముందు గృహజ్యోతి అనుకుంటాను గృహలక్ష్మి ద్వారా కొన్ని శాంక్షన్ చేసి ఫౌండేషన్లో ఇతరత్ర కట్టి ఆగి ఉన్నాయి అధ్యక్ష. అటువంటి వాటికి కూడా ఆ కట్టిన దాన్ని పట్టి వాటికి కూడా కొంత అమౌంట్ని ఇవ్వాలని ఇన్ఫార్మల్ గా మన కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ రెండో విడత ఇచ్చే దాంట్లో ప్రతి నియోజకవర్గానికి కొంత సైజబుల్ నెంబర్ని ప్రతి నియోజకవర్గానికి వాటిని కూడా శాంక్షన్ చేయటం రెండో విడతలో ఉంటుందని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటూ చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే అధ్యక్ష, ఇది ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. నేను ఈ మధ్య శుభకార్యానికి అపశుభకార్యానికి అనేక కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ పేదవాళ్ళ ఆనందాన్ని వాళ్ళు నాతో పంచుకునే ఆ ఆవేదన వారి ఆనందాన్ని చూస్తుంటే నిజంగా నా కళ్ళమ్మట కూడా నీళ్లు చెమ్మగిలే అధ్యక్ష. దానికి కారణం ఒక్కటే, మంచి చేస్తే దాన్ని మంచి అని అంటారు, మంచి చేయకపోయినా బాధపడరు, కానీ మంచి చేస్తానని చెప్పి దాన్ని పూర్తి చేయకపోతే అది ఎవరినైనా ఆ సామాన్యుడు గుర్తుపెట్టుకుంటాడన్నది తమరి ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున సభ్యులు వారి కోరికలని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను చేపట్టి అతి కొద్ది రోజుల్లోనే 1-2 డేస్లోనే దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాను అధ్యక్ష. ఓన్లీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు మీ నియోజకవర్గాల్లో ఈ ఇళ్లకు సంబంధించిన అంశాన్ని దాంట్లో మీరు కమ్యూనికేట్ చేస్తే వితిన్ 24 అవర్స్ లోపే మీకు రెస్పాండ్ అయి వాటన్నిటినీ రిజాల్వ్ చేస్తామని కూడా మీ తరపున గౌరవ సభ్యులందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ సీరియల్ నంబర్ 33. ఒక్క నిమిషం అధ్యక్ష. అదే రకంగా జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించిన మిస్ అయ్యాను అధ్యక్ష. ఆల్రెడీ రూరల్కి సంబంధించింది ఏ రకంగా అయితే ఒక సిస్టమేటిక్ గా ఈ అలొకేషన్ ని ఫైనల్ చేశామో, జిహెచ్ఎంసీ పరిధిలో గతంలో జరిగిన పొరపాట్లు, ఆ పొరపాటు అంటే వాళ్ళు నివసించే ప్రాంతంలో కాకుండా, నివసించే ప్రాంతానికి దగ్గర కాకుండా ఎక్కడో మనకి 15-20 కిలోమీటర్ల అవతల ల్యాండ్ ఉందని అక్కడ కడితే ఆ పేదోడికి అది ఉపయోగపడట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న ఈ మంత్ జరిగిన 3 మీటింగుల్లో కూడా ప్రత్యేకంగా రివ్యూ చేసిన దాంట్లో ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు నివాసానికి యోగ్యమైనవి ఉన్నాయో అటువంటి వాటిని సుమారు ఇప్పటికే ఒక 14-15 ఐడెంటిఫై చేసిన అధ్యక్ష. దీన్ని ఒక పాలసీని తయారు చేశాం. అతి కొద్ది రోజుల్లోనే కేబినెట్ లో డిస్కస్ చేసి ఈ అర్బన్ ప్రాంతమైన జిహెచ్ఎంసీ పరిధితో పాటు ప్రధాన నగరాలైన ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాటిని తప్పకుండా చేపడతామని రాబోయే రోజుల్లో తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలుపుతూ, మల్లారెడ్డి గారు అడిగినట్లు
లోకల్ అనేది ఇప్పుడు కాన్సెప్ట్ తీసుకోవటం లేదు అధ్యక్ష. లోకల్ కాకుండా నువ్వు దూర ప్రాంతం వాళ్ళకి ఇస్తే, ఇందాక నేను చెప్పినట్లు 23,000 24,000 ఇస్తే అందులో 12,000 మంది అక్కడ నివసించట్లేదు అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఆ హౌజెస్ ఉన్నాయో దాని పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల రేడియస్ లో ఉండే టౌన్లు కానీ విలేజ్లు కానీ, 10 కిలోమీటర్ల రేడియస్ లో ఉండే టౌన్లు కానీ విలేజ్లు కానీ దాంట్లో నిజమైన బెనిఫిషరీస్కి ఇవ్వాలన్నది ఈ రోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష. గౌరవ సభ్యులతో నీ రివ్యూ మీటింగ్ పెడతారా పెట్టరా అనేది చెప్పలేదు. తప్పకుండా అధ్యక్ష. లాస్ట్ టైం చెప్పారు 1-2 జిల్లాల్లో దాని గురించి రివ్యూ చేయడం జరిగింది. తప్పకుండా ఈ శాసనసభ కంప్లీట్ అవటంతోనే ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక రివ్యూ మీటింగ్ ని ఇక్కడ హైదరాబాద్ లో కండక్ట్ చేసి వారి సమస్యల్ని ఆన్ ది స్పాట్ సార్ట్అవుట్ చేయగలిగినన్నింటినీ సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. సీరియల్ నంబర్ 33 క్వశ్చన్ నంబర్ 18